హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ది ఛానల్. దిస్ ఈజ్ ప్రసాద్ వాచింగ్ ప్రసాద్ ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మెటల్ బాక్సుల గురించి తెలుసుకుందాం. అంటే కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రీషియన్లకి మెటల్ బాక్సులు ఏమని పిలుస్తారని తెలియదు. కాబట్టి ఈ వీడియోలో నేను మెటల్ బాక్సుల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మళ్ళీ వారు చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మన వీడియోలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ బాక్స్ని 16 మోడ్యులర్ మెటల్ బాక్స్ అంటారండి. ఎందుకంటే ఇందులో మొత్తం మనం 16 స్విచ్చెస్ అనేవి వేసుకోవచ్చు కాబట్టి. ఈ బాక్స్ని 12 మోడ్యులర్ మెటల్ బాక్స్ అంటారండి. మొత్తం ఇందులో 12 స్విచ్లు అనేవి వేస్తారు కాబట్టి 12 మోడ్యులర్ అనే పేరు వచ్చింది. ఈ బాక్స్ 8 మోడ్యులర్ మెటల్ బాక్స్ అండి. ఎందుకంటే ఇందులో 8 స్విచ్చెస్ వేసుకోవచ్చు కాబట్టి దీన్ని 8 మోడ్యులర్ మెటల్ బాక్స్ అని అంటారు. మీకు కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ని 6 మోడ్యులర్ మెటల్ బాక్స్ అంటారండి. ఇందులో మనం 6 స్విచ్చెస్ అనేది వేసుకోవచ్చు. అందుకే దీన్ని 6 మోడ్యులర్ మెటల్ బాక్స్ అని అంటారు. మీకు కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ని 4 మోడ్యులర్ మెటల్ బాక్స్ అంటారండి. ఎందుకంటే ఇందులో మనం 4 స్విచ్లు అనేది వేసుకోవచ్చు కాబట్టి 4 మోడ్యులర్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ని 3 మోడ్యులర్ మెటల్ బాక్స్ అంటారండి. ఇందులో మనం 3 స్విచ్లు అనేది అరేంజ్ చేసుకోవచ్చు కాబట్టి 3 మోడ్యులర్ మెటల్ బాక్స్ అని పేరు వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఈ బాక్స్ని 2 మోడ్యులర్ మెటల్ బాక్స్ అంటారండి. ఎందుకంటే ఇందులో మనం 2 స్విచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి. ఫ్రెండ్స్, మీరు మెటల్ బాక్సుల గురించి బాగా తెలుసుకున్నట్టున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు ఏమన్నా లేటెస్ట్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.